హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. మ్యారేజ్కి అయితే అంతా సెట్ అనమాట. ముందు రోజు నైట్ మెహందీ పెట్టించుకున్నాము. నెక్స్ట్ డే మ్యారేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా కోదట్లోనే మ్యారేజ్ అనమాట. మా ఫంక్షన్ హాల్లోనే, మేము చేసుకున్న ఫంక్షన్ హాల్లోనే ఈ మ్యారేజ్ కూడా. సో బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్ళిపోయాము. ఇది ఫంక్షన్ హాల్ అనమాట. సింపుల్గా చాలా క్యూట్గా గ్రాండ్ చేశారు. స్టార్టింగ్ ఎంట్రన్స్లో మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోని, కొన్ని రియల్ ఫ్లవర్స్తోని ఇలా బ్రైడ్ అండ్ గ్రూమ్ పిక్స్ తోటి అరేంజ్ చేశారు. ఎంట్రన్స్ అయితే మాత్రం సింపుల్గా సూపర్గా ఉందన్నమాట. సో ఇది నా శారీ అనమాట. యాక్చువల్గా నాకు నా శారీ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా మేము చాలా లేట్గానే వెళ్ళాము. అప్పుడే జీలకర్ర బెల్లం పెడుతున్నారు, ఆ టైంకి వెళ్ళాము. ఇదంతా మా రిలేటివ్స్, క్లోజ్డ్ వన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎక్సెట్రా చాలామంది ఉన్నారు. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేశారు అండ్ పిక్స్ దిగుతున్నారు అందరూ. ఇక్కడ అక్క వాళ్ళు అమ్మాయికి బ్రాస్లెట్ పెట్టారనమాట. ఇంకా చాలా హడావిడి అయితే జరుగుతుంది. ఇటు సైడ్ రూమ్లో ఏమో ఫోటో సెక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. బికాస్ ఇంత రెడీ అయ్యాము, పిక్స్ లేకపోతే ఎట్లా, పిక్స్ మ్యాండేటరీ కదా. సో పిక్స్ అనేది చాలామందికి ఒక ఎమోషన్. ఇక్కడ మాకు కూడా అంతే. ఎక్కడికి పోయినా పిక్స్ అయితే ఇంపార్టెంట్ మాకు. ఇక్కడ అందరూ వెయిటింగ్ ఏంటంటే ఎంట్రన్స్ కోసం. బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎంట్రన్స్ అయితే ఉంది. సో ఫైనల్లీ ఎంట్రన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ చాలా కామన్గా ప్రతి ఒక్క ఈవెంట్లో పెడుతున్నది ఈ ఎంట్రన్స్ అనమాట. బికాస్ ఒక మంచి వైబ్ని ఇస్తుంది ఇది. కోలాటం, నార్మల్ డ్యాన్సెస్, ఇంకా హడావిడి, ఎంజాయ్మెంట్, లాఫ్స్, ఇవన్నీ ఇప్పుడెంత హ్యాపీనెస్ ఇస్తాయో ఫ్యూచర్లో ఈ పిక్స్, ఈ వీడియోస్ చూసుకున్నప్పుడు అంతే హ్యాపీనెస్ ఇస్తాయి. సో ఈవెంట్ అంటేనే అందరూ కలిపి ఉన్న హ్యాపీనెస్, అందరితో ఉన్న హ్యాపీనెస్ కదా. అంతే ఇంపార్టెంట్గా పిక్స్ కూడా నేనైతే వాల్యూ ఇస్తాను. బికాస్ ఈ రోజుది మనం ఫ్యూచర్లో చూసుకోవాలంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ పిక్స్ అనమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. నాట్ ఓన్లీ పిక్స్, ఈ హ్యాపీనెస్ కదా. సో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఈవెంట్స్ అయితే యాడ్ చేసుకుంటూనే ఉన్నారు. ఎవరైనా వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో అయినా, ఎందులో అయినా ఇలా నార్మల్ కోలాటమ్స్, డ్యాన్సెస్ ప్రతి ఒక్కటి యాడ్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మా వాళ్ళది కూడా ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలామంది ఉన్నారు. బట్ ఇక్కడ స్పేస్ అయితే అస్సలు సరిపోవట్లేదు. ఎందుకంటే డ్యాన్స్ వేయాలని చాలామందికి ఉంది. బట్ అక్కడ లెంత్ చాలా తక్కువ ఉంది. చుట్టూ జనాలు ఉన్నారు. సో ప్లేస్ అనేది లేదు. చాలా వరకు కొట్టుకోవటము, గుద్దుకోవటం ఇవే జరుగుతున్నాయి. ఫ్రీ అనేది అస్సలు లేదు. కొంచెం స్పేస్ ఎక్కువ ఉండుంటే ఇంకా బ్యూటిఫుల్గా వచ్చేదేమో. ఫైనల్గా ఉన్న స్పేస్లో అడ్జస్ట్ అవుతూ వేస్తున్నాం ఇక్కడ. నేనేమో అక్కడ బ్రైడ్కి దగ్గరలో ఉన్నా. సో ఈ వీడియోలో అంత ప్రాపర్గా కనిపించకపోవచ్చు. లేదులే, మా వాళ్ళు నన్ను జూమ్ చేసి మరీ తీశారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్పేస్ లేదు. చుట్టూ మనుషులు తగులుతున్నారు. సో వేయటానికి ప్రాపర్ స్పేస్ అనేది లేదు. అండ్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేస్తున్నారు. మేము ఒక స్టెప్ వేస్తున్నాము, ఇటు సైడ్ వాళ్ళు ఒక స్టెప్ వేస్తున్నారు. ప్రాపర్గా కోఆర్డినేట్స్ అనేది లేదు ఇక్కడ. ఇంకా తెలిసిందే కదా, ఎవరికి నచ్చింది వాళ్ళు ఉంటుంది. అక్కడ డ్యాన్స్ చేయించే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు చేసేది ఎవరికి కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ అంత స్పేస్ లేదు. మధ్యలో స్మోక్ ఒకటి, ఫోటో ఎఫెక్ట్స్ కోసం. సో అంతా హడావిడి గజిబిజి అయిపోతుంది. నేను చాలా ట్రై చేశాను వేయటానికి, బట్ అక్కడ స్పేస్ అనేది లేదు. సో కొంచెం సేపు వేసి దాని తోటికి నేను పక్కకి వెళ్ళిపోయాను. ఎందుకంటే బాగా తొక్కుతున్నారు అక్కడ. అండ్ ఇంతమంది ఉండేసరికి బ్రీత్ కూడా సరిగ్గా లేదు, గాలాడట్లేదు. మొత్తం క్రాంకీ అయిపోతుంది అక్కడ. అండ్ దట్టు సమ్మర్ కదా, స్వెట్ అయితే బాగుంది. సో చూసారు కదా, జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఎందుకంటే మ్యారేజ్ అనేది లైఫ్ టైం మెమొరీ. సో నియరెస్ట్ వాళ్ళని, క్లోజెస్ట్ ఎవరినైనా పిలుచుకునేది ఇక్కడ ఒక్క ప్లేస్లోనే. బికాస్ మిగతావన్నీ మన బడ్జెట్లో మనకి నచ్చినట్టు చేసుకుంటాము. బట్ మ్యారేజ్ అనేది హై బడ్జెట్, లైఫ్ టైం మెమొరీ కదా. సో అందరినీ పిలుచుకుంటాము, ఎవరిని మిస్ చేయకుండా. అప్పుడే ఈవెంట్ కూడా ఇంకా సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ మా మామయ్య వాళ్ళు కూడా అంతే, అందరిని పిలిచారు. ఇక్కడ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుది కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇంకా నేనైతే లేని ఇక్కడ, నేను స్టేజ్ మీదకి ఎక్కి కూర్చున్నాను. మెయిన్లీ మా బ్రైడ్ అండ్ గ్రూమ్ అయితే చాలా బాగున్నారు. మా అన్నయ్య, వదిన అనమాట. పర్ఫెక్ట్ పేర్ అనిపించుకున్నారు. అండ్ మెయిన్లీ నాకు మా వదిన శారీ కలర్ కాంబినేషన్ బాగుంది. నాకు తన కాస్ట్యూమ్ అయితే చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంక ఇక్కడ మా వదిన పని అయిపోయిందనమాట. డ్యాన్స్ వేయమంటున్నారు, వేయనంటుంది, వెళ్ళిపోతుంది. కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ తీసుకుంటూనే ఉన్నారు. కొన్ని స్టెప్స్ అయితే వేయించాలని చాలా ట్రై చేశారు. బట్ వాళ్ళు మాత్రం అస్సలు వేయటం లేదు. జస్ట్ 2-3 స్టెప్స్ అయినా వేయమన్నారు.
మా వాళ్ళేమో సిగ్గుతో అసలు వేయట్లేదన్నమాట. ఇలాంటి టైంలో షై చాలా ఉంటుంది, ఎందుకంటే మెయిన్ అట్రాక్షన్ బ్రైడ్ అండ్ గ్రూమ్ కదా. సో వాళ్ళకి ఈ షై అనేది ఎంత ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇదంతా. ఇంకా చుట్టూ మా వదిన వాళ్ళు, అక్క వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళైతే అసలు వేయటం లేదు. కొంచెం మా అన్నయ్య మాత్రం ట్రై చేశారు. వదిన లాస్ట్లో కొంచెం టచ్ అయితే ఇచ్చారు, బట్ ఆ షైనెస్ అయితే ఉంటుంది కదా, సో అట్లట్లా కొంచెం కవర్ చేశారనమాట. ఇంక ఇక్కడ ఈవెంట్ ఇంతే జరుగుతూనే ఉంది. మేమేమో స్టేజ్ పైన ఉన్నాము, ఎవరు ముచ్చట్లు వాళ్ళవి కదా. నేనేమో ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళని చూపిస్తున్నాను అనుకుంటాను. ఈ వీడియో క్లిప్ నాకు దొరికింది, అంటే మా కార్తిక్ తీశారు, తను నాకు మరిది. అండ్ నా ఎంటైర్ ఈ ఈవెంట్స్కి అయితే తనే నాకు వీడియోగ్రాఫరు, మొత్తం తనే తీశాడు, తనే కవర్ చేశాడు. తనకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో, ఎందుకంటే నాకు చాలా టైంని సేవ్ చేశాడు. తనే మొత్తం కవర్ చేశాడు. సో నేను కూడా కనిపించా వీడియోస్లో, లేకపోతే నేను వీడియోస్ తీస్తూ ఉంటే అందరు కనిపించేవాళ్ళు, నేను కనిపించకపోయేదాన్ని. ఇక్కడ చిన్న చిన్న రిచువల్స్ అయితే జరుగుతున్నాయి. ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. ఇక్కడ తాళైతే కడుతున్నారు. ఇప్పటి నుంచి అమ్మాయి లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయాము. బికాస్ మ్యారేజ్ అనేది ఒక మంచి స్టెప్. అప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు, అప్పటి నుంచి ఉండే లైఫ్ వేరు. సో ఆ పాయింట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంటే ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఫైనల్లీ ఇక్కడ అబ్బాయి అయితే మాంగళ్య ధారణ చేస్తున్నారు. ఐ మీన్ మా అన్నయ్య మా వదినకి తాళైతే కడుతున్నారు. పేరు మాత్రం చాలా క్యూట్గా ఉన్నారనమాట. నాకు మెయిన్ హైట్ చాలా ఈక్వల్గా ఉండాలి, లేకపోతే కొంచెం హైట్ ఉన్నాయి కానీ నాకు మా హస్బెండ్కి అయితే చాలా హైట్ గ్యాప్ ఉంటుంది. సో నాకు అలా నచ్చదు, ఎందుకంటే చాలా పొడుగుంటారు కాబట్టి. నేను చాలా పొట్టిగా కనిపిస్తాను. నార్మల్గా నేను హైట్, కానీ తన పక్కన చాలా పొట్టిగా కనిపిస్తాను కాబట్టి నాకు అలాంటివి నచ్చవు. వీళ్ళ హైట్ అయితే చాలా బాగుంది, నాకు అదే బాగా నచ్చిందనమాట. ఇంక ఇక్కడ ఆశీర్వాదం అయితే ఇస్తున్నారు మా వదినకి అన్నయ్య. నెక్స్ట్ ద క్రేజీ మూమెంట్ ఏంటంటే ఎంటైర్ మ్యారేజ్లో తలంబ్రాలు. వీటంత హ్యాపీనెస్ ఏది ఉండదు. నా వరకైతే నాకు చాలా ఇష్టమైన మూమెంట్ ఇది. చాలా ఫన్ ఉంటుంది, ఇంకా అంతే లవ్ ఉంటుంది. నేను ప్రతి మ్యారేజ్లో పక్కాగా చూసే మూమెంట్ అయితే ఇదే అనమాట, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ మూమెంట్ మాత్రం. తలంబ్రాలు కానీ, ఈ బాల్స్ కానీ, ఇంకా ముత్యాలు, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఇంక ఇక్కడ చాలా వరకు అంతే కూర్చున్నారు. ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ తింటూనే ఉన్నారు, ఇంకా ఈవెంట్ చూసేవాళ్ళు ఈవెంట్ చూస్తూనే ఉన్నారు. నేనైతే ఈ క్లిప్స్ మాత్రం అసలు వదిలిపెట్టుకోకుండా స్టేజ్ మీదనే ఉండి మొత్తం రికార్డ్ చేసుకున్నా, ఎందుకంటే నాకు ఇష్టమైన మూమెంట్స్ ఇవి. ఎవరి లైఫ్లో అయినా ఈ మూమెంట్స్ చాలా బాగుంటాయి. ఇలా మనం ప్రతి ఒక్క మూమెంట్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్లో చేసుకోలేము, ఒక్క ఈ మ్యారేజ్ లైఫ్లోనే ఇదంతా చేసుకోలేస్తాం కదా. బట్ ఈ మూమెంట్ అనేది మరీ ఓవర్గా చాలామంది పూలతో ఇలా చేసుకుంటారు, అవి కొంచెం ఓవర్ అనిపిస్తాయి. ఒక లిమిట్ వరకే బాగుంటుంది ఏదైనా, ఇది కూడా అంతే. ఇక్కడ మా అన్నయ్య వదిన వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చూశారు కదా వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉందో. అండ్ అందరూ కూడా బ్లెస్ చేయండి, మా అన్నయ్య వదిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలని. వచ్చిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా బ్లెస్ చేశారు. అండ్ చూసేవాళ్ళు కూడా బ్లెస్ చేయండి, వీళ్ళు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఎంతైనా వాళ్ళ చెల్లి మ్యారేజ్ కదా, సో ఆ మాత్రం హడావిడి చెయ్యాలి కదా. సో కొంచెం సేపు అయితే మొత్తం చూసుకున్నారు. నెక్స్ట్ ఈ రో మొత్తం మా రిలేటివ్స్ అనమాట, మా దగ్గర వాళ్ళు, మా మమ్మీ, మా అత్తయ్య, మా ఆడపడుచు, మా అమ్మమ్మ, ఇలా అందరూ కలిసి కూర్చున్నారు, ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా మరిది కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ నన్ను అయితే మర్చిపోయారు అనమాట. ఎవరి ప్లేస్ వాళ్ళు చూసుకున్నారు, నేను ఒకదాన్ని ఉన్నాను మర్చిపోయారు వీళ్ళు. సో నన్ను ఇలా వీడియో రికార్డింగ్ కోసం వదిలేశారు. నెక్స్ట్ నేను వేరే అత్తయ్య వాళ్ళతో కూర్చొని తిన్నాను. ఇక్కడ వరకు అయితే మొత్తం ఇదే. ఫైనల్లీ ఇది నా శారీ అవుట్ఫిట్ అనమాట. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ క్లిప్స్ అన్నీ ఇందులో యాడ్ చేశాను, అండ్ కొన్ని ఫ్యామిలీ పిక్స్ కూడా యాడ్ చేశాను అనమాట. మ్యారేజ్ ఈవెంట్ మాత్రం చాలా హ్యాపీగా జరిగింది. ఈవెంట్ అంటేనే హ్యాపీనెస్ కదా. సో ఇప్పటివరకు చూసిన అందరికీ చాలా థ్యాంక్స్. And please do like, share, subscribe and comment to my YouTube channel Hardish Talks. నెక్స్ట్ ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బికాస్ నా దగ్గర అయితే కంటెంట్ లేదు.